ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామములో మరొక్కసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఉపవాస దినాలలో మనం దేవుని యొక్క కృప కోసం ఎంతగానో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆయన కృప, ఆయన దయ మన మీద కురిపిస్తూ ఉన్నారు. ఆయన దయ లేనిదే మనం ఈ లోకంలో బ్రతకలేం ప్రియులారా. కాబట్టి ఆ దేవుణ్ణి అడుగుదాం, ప్రభా మా మీద నీ యొక్క దయ చూపించండి, మీ యొక్క కరుణ చూపించండి అని మనం ఈ యొక్క పాట ద్వారా ప్రభుని వేడుకుందాం. దయ చూపుమా దయామయా, నా కోసం బలి అయిన నా యేసయ్యా. దయ చూపుమా దయామయా, నా కోసం బలి అయిన నా యేసయ్యా. నాలోని పాపం ఎరిగితివి, నన్ను కాచే ప్రభు నీవే యేసు. నాలోని పాపం ఎరిగితివి, నన్ను కాచే ప్రభు నీవే యేసు. దయచూపుమా దయామయా, నా కోసం బలి అయిన నా యేసయ్యా. నా పాపమే నీకు సిలువను ఇచ్చింది, నా శాపమే నిన్ను కొరడాలతో కొట్టింది. పడిపోయి లేవలేక పరితపించునను లేపా, పడిపోయిన నీవు నన్ను తలంచి లేచితివి. దయచూపుమా దయామయా, నా కోసం బలి అయిన నా యేసయ్యా. అవును ప్రియులారా, పాపంలో పడిపోయినటువంటి మనల్ని లేపడానికి, శాపంలో మునిగిపోయినటువంటి మన జీవితాలను మార్చడానికి ఆయన కింద పడిపోయాడు. 3 సార్లు సిలువను మోస్తూ యేసు ప్రభు వారు కింద పడిపోయారు. కానీ ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి లేచారు. ఆ సిలువ భారాన్ని మోస్తూ ఆ కలవరి కొండ మీదకి చేరుకున్నారు. ఆయన ఏ బలియాగమైతే ఆయన మొదలు పెట్టాడో దాన్ని ఆయన పూర్తి చేశాడు ప్రియులారా. అందుకే ఈరోజు మనం ఆయన సన్నిధిలో నిలబడగలుగుతున్నాం, తండ్రి అని పిలవగలుగుతున్నాం. తండ్రి ఆశ ఒక్కటే, ఈ లోకంలో ఆయన నుండి దూరం అయిపోయిన తన బిడ్డలను మళ్ళీ ఆయన దగ్గరికి చేర్చుకోవాలి. సో మళ్ళీ మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ మానవాళి అది అంత సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే దేవునికి మనకు మధ్యలో ఒక పెద్ద అగాధం వచ్చేసింది. ఎంతో పెద్ద, అది ఎవరు కూడా తీర్చలేనటువంటిది, ఎవరు కూడా చేరుకోలేనటువంటిది. మనం దేవుని ఎప్పటికీ చేరుకోలేము, అంత దూరం అయిపోయాం. మన ఆత్మలో మనం మరణించాం, ఆధ్యాత్మికంగా మనం మరణించాం. ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో అంతే, ఇంకా మరి వారికి పుట్టిన సంతానం అంతా, జనమంతా మరి మనం కూడా వారి సంతానమే కదా. సో ఆ పాపం అనేది మనలో, ఆ జీన్స్లో వస్తూనే ఉంది. మన DNA, మన బ్లడ్, రక్తము అపవిత్రం అయిపోయింది, మన ఆత్మ కలుషితం అయిపోయింది. మన ఆత్మలో ఉన్నటువంటి ఈ పాపాన్ని తీసేటువంటి శక్తి ఈ లోకంలో దేనికి లేదండి. ఏ జంతువుల రక్తానికి లేదు, ఏ మనిషి రక్తానికి లేదు. ఎన్ని బలులు ఇచ్చినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని హోమాలు, ఇంకా ఏమేమి మనం చేసినా సరే మనలో ఉన్న పాపము తొలగిపోదు. కాబట్టి మనం ఆయన్ని చేరుకోలేం. కాబట్టి ఆయనే మనల్ని చేరుకున్నాడు, ఆయనే మన దగ్గరకు వచ్చాడు, కుమారుడిగా వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి మరి కుమారుని పంపించాడు మనల్ని శుద్ధి చేసి, మనల్ని మార్చి, మళ్ళీ మనల్ని ఆ తండ్రితో ఐక్యం చేయడానికి. హల్లెలూయా. ప్రియులారా, ఒక తండ్రికి మాత్రమే తెలుసు తన బిడ్డ, అంటే సొంత బిడ్డ, రక్తం పంచుకున్న బిడ్డ ఎంతో ప్రేమగా పెంచుకున్న తర్వాత తల్లిదండ్రులని కాదని వెళ్ళిపోతే, వాళ్ళ గుండెల మీద తన్నినట్టుగా చేసి వెళ్ళిపోతే
ఎంత బాధ ఉంటుందో ఒక తల్లికి తండ్రికి మాత్రమే తెలుసు. ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. బైబిల్లో మనము ఒక కథ చూస్తున్నామండి. యేసు ప్రభువే స్వయంగా ఆయన చెప్పినటువంటి కథ లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో. ఈ స్టోరీ తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరండి. క్రైస్తవ సమాజంలో బైబిల్ చదివే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఈ కథ తెలుసు. తప్పిపోయిన కుమారుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరండి తప్పిపోయిన కుమారుడు? మనం తప్పిపోయిన కుమారుడని బైబిల్లో చదువుకుంటూ ఉంటాం, కానీ తప్పిపోయింది నువ్వు నేను. మనమే ఆ తప్పిపోయిన కుమారులము కుమార్తెలము. ఎంతోమంది దేవుని నుండి తప్పిపోయారు, ఎంతోమంది మరి దేవుని ప్రేమలో నుండి తప్పిపోయారు, పరిశుద్ధ జీవితంలో నుండి తప్పిపోయారు, తల్లిదండ్రుల ప్రేమలో నుండి తప్పిపోయారు, తల్లిదండ్రులని గౌరవించడంలో వాళ్ళు తప్పిపోయారు, కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయారు. ఎంతోమంది తప్పిపోయారండి ఈ లోకంలో. ప్రతి ఒక్క తప్పిపోయిన కుమారుడి గురించి కుమార్తె గురించి మన పరలోక తండ్రి కన్నీరు కారుస్తున్నాడు. ఆయన ఎంతో ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డలు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు నా దగ్గరకు వస్తారు, నా ప్రేమను ఎప్పుడు తెలుసుకుంటారు. అందుకే ఈ సువార్తలండి, అందుకే ఈ ప్రసంగాలు, అందుకే ఈ ఛానల్స్. దివ్యవాణి ఛానల్ ఎందుకు పెట్టబడింది? ఎన్నో క్రైస్తవ ఛానల్స్ ఉన్నాయి, సువార్తికులు ఉన్నారు, వాక్యం బోధించే వాళ్ళు, ఫాదర్స్ కానీ సిస్టర్స్ కానీ మాలాంటి సువార్త బోధకులు. ఎందుకు వెళ్ళి మేము ఈ సువార్త పని చేస్తున్నామంటే తండ్రి భారం ఒక్కటే, తప్పిపోయిన నా బిడ్డలు మళ్ళీ నా దగ్గరికి రావాలి, నా నుండి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రావాలి, నా ప్రేమను వాళ్ళు తెలుసుకోవాలి, నా యొక్క మరి రెక్కల నీడలోనికి రావాలి అనే ఉద్దేశంతో యేసయ్య ఒక కథ చెప్తున్నాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అంటే ఈ లోకంలో 2 మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. ఒకళ్ళు పెద్ద కుమారుడు స్థానంలో ఉన్నారు, ఇంకొకళ్ళు చిన్న కుమారుడు స్థానం. అంటే చిన్న కుమారుడు స్థానంలో ఉన్న వాళ్ళందరూ అన్ని రకాల పాపాలు చేసేవాళ్ళండి. ప్రతి పాపం, ఇంకా చేయని పాపం అంటూ లేదు. 10 ఆజ్ఞలు ఏవైతే మనకు ఉన్నాయో ఆ 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేసేవాళ్ళు. నిజానికి ప్రతి ఒక్కరూ పాపం చేసిన వాళ్ళే. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా, నేనేం అబద్ధాలు ఆడలేదు కదా, నేను ఎవరికి మోసం చేయలేదు కదా, నేనేమి వ్యభిచారం చేయలేదు కదా, కాబట్టి నేను చాలా మంచివాడిని, నేను చాలా పరిశుద్ధుణ్ణి, నేను వాళ్ళకంటే నేను మంచివాడిని, వీళ్ళకంటే మంచివాడిని, నేనేం తాగట్లేదు కదా, నేను తిరగట్లేదు కదా. సో సెల్ఫ్ నీతి, స్వనీతి, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అనే ఒక గర్వంతో కొంతమంది ఉంటారండి. కానీ ఇంకా కొంతమంది అన్ని రకాల పాపాల్లో పడిపోయిన వాళ్ళు, అయ్యో నేను పాపిని, నాకు అర్హత లేదు, నేను చర్చికి వెళ్ళే అర్హత కూడా లేదు, నాకు దేవుణ్ణి పిలిచే అర్హత కూడా లేదు, ఎందుకంటే నేను పాపిని, నాలో చాలా పాపాలు ఉన్నాయి. అంటే కొంతమంది ఒప్పుకునే స్థితిలో ఉంటారు, కొంతమంది ఒప్పుకోని స్థితిలో, అంటే నా దృష్టిలో నేను మంచివాణ్ణి అనే స్థితిలో ఉంటారు. సో ఇప్పుడు పెద్ద కుమారుడు అందరి దృష్టిలో మంచివాడుగా ఉన్నాడు, తండ్రి మాట వింటున్నాడు, మంచిగా చదువుకుంటున్నాడు, పని చేస్తున్నాడు, తండ్రి అప్పగించిన బాధ్యతలన్నీ చేస్తున్నాడు. సో చాలా, అంటే తండ్రికి చాలా విధేయుడిగా, ఎంతో నమ్మకమైన బిడ్డగా, జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నాడు. చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే, ఇంట్లో మాత్రం మంచిగా ఉన్నట్టు నటిస్తున్నాడు, కానీ బయటికి వెళ్ళి అన్ని రకాల చెడు స్నేహాలు, మరి ఎంత మంచి ఫ్రెండ్ అయినా సరే అండి, ఎంత మంచిగా నువ్వు ఉన్నా సరే, నీకు చెడు స్నేహం ఉందంటే కొన్ని రోజుల్లో నువ్వు కూడా వాళ్ళలాగా అయిపోతావు. నువ్వు మంచిగా ఉండొచ్చు, 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటావు, కానీ 4వ రోజు వాళ్ళతో పాటు, వాళ్ళు తాగుబోతులు అయితే నువ్వు కూడా 1 రోజు వాళ్ళకంటే ఎక్కువ తాగుతావు. వాళ్ళకి సినిమాలు చూసే అలవాటు ఉంది అంటే వాళ్ళతో తిరిగితే నువ్వు వాళ్ళకంటే ఎక్కువ సినిమాలు చూస్తావు. వాళ్ళు ఇంకా చెడు స్నేహాలు, చెడు సహవాసాలు ఇంకేమైనా ఉంటే వాళ్ళతో సహవాసం చేస్తే ఒకరోజు వాళ్ళకంటే ఎక్కువ మనము మారిపోతాం, చెడుగా మారిపోతాం. కాబట్టి మనకు ఉండే ఫ్రెండ్స్, మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు? మంచి బుద్ధి ఉందా, మంచి జ్ఞానం ఉందా, మంచిగా తల్లిదండ్రులని గౌరవించే వాళ్ళేనా, వాళ్ళు మంచి క్రమశిక్షణ కలిగిన వాళ్ళేనా అనేది మనం చూసుకొని మన ఫ్రెండ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని ఎట్లా అంటే అట్లా ఫ్రెండ్స్ ఉంటే చాలే అని జల్సాలకు వెళ్ళిపోయి డబ్బులు ఖర్చు పెట్టేసి
ఇప్పుడు చాలామంది యువత పాడైపోతుందంటే కారణం ఏంటండి? చెడు స్నేహం. యువతే కాదు, ఒక పురుషుడు, ఒక స్త్రీ పాడైపోతుందంటే నీ చెడు స్నేహాలు. నువ్వు తాగుబోతులతో తిరిగితే ఒకరోజు నువ్వు కూడా తాగుబోతుగా తయారవుతావు. సో ఈ అబ్బాయి స్నేహాలు మంచిగా లేవు, అందరితో చెడు స్నేహం చేశాడు. అప్పుడు ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, అబ్బాయికి 21 years క్రాస్ అయిపోయినాయి. నేను చాలా పెద్దోడిని అయిపోయాను, నేను మేజర్ అయిపోయాను, కాబట్టి ఇంకా నా ఇష్టం, నా లైఫ్ నాది, మమ్మీ డాడీ నాకు చెప్పాల్సిన పని లేదు, నా నిర్ణయం నేను, నాకు ఏ అమ్మాయి కావాలో నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఏ జాబ్ చేయాలో నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఎక్కడ ఉండాలో నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఏం కొనుక్కోవాలో నేను నా ఇష్టము. ఎప్పుడైతే నా ఇష్టము అని వస్తుందో చూడండి, అప్పటి వరకు అమ్మ నాన్న మనల్ని ఎంత ప్రేమించారు, ఎంత మనల్ని చూసుకున్నారు కదా. వాళ్ళ లైఫ్ అంతా, జీవితం అంతా మన కోసమే వెచ్చించారు. వాళ్ళ కష్టపడింది మన కోసమే, సంపాదించింది మన కోసమే, వాళ్ళు తిండి తిన్నది మన కోసమే, వాళ్ళు తినకుండా ఉన్నది కూడా మన కోసమే, నిద్రలేని రాత్రులు వాళ్ళు మన కోసం గడిపారు. ఎందుకండి? మన తల్లిదండ్రులు అంతగా మనల్ని ప్రేమించినప్పుడు మనం వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నాము. ఈ చిన్న కుమారుడు తండ్రి ప్రేమకు వాల్యూ ఇవ్వలేదు. మా నాన్నకంటే నా ఫ్రెండ్సే నన్ను బాగా ప్రేమిస్తున్నారు, మా నాన్న అన్నీ నాకు రిస్ట్రిక్షన్స్ పెడతాడు, అన్నీ ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది వద్దు, అది వద్దు అంటాడు. కానీ నా స్నేహితులు అన్నీ మనం చేద్దాంరా అంటారు. ఎందుకంటే స్నేహితులకి నీ లైఫ్ నువ్వు పాడైపోతే వాళ్ళకి దుఃఖం లేదు, వాళ్ళకి ఏ బాధ ఉండదు. నువ్వు పాడైతే పాడవు, మనం ఎంజాయ్ చేయాలి అంతే. మనం డబ్బుతోటి నువ్వు తీసుకురా, వచ్చేసేరా, మీ నాన్నని అడుగు, డబ్బు అడిగేసేయి, నీకు రావాల్సిన వాటా అడుగు. స్నేహితుల యొక్క ప్రేరేపణతో ఆయన వచ్చి ఎంత ధైర్యంగా, నానా నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయి అని అడిగాడు. చూసారా, ఇట్లా అడిగే వాళ్ళు ఉన్నారంటారా? నా ఇంట్లో నా వాటా నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు ఈరోజు చాలామంది. సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే మోసం చేసుకుంటున్నారు ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను కూడా మరి హింసిస్తున్నారు, చంపేస్తున్నారు. ఇలాంటి లోకంలో మనం ఉంటున్నాం ప్రిలారా. కానీ ఈ తండ్రి, సరే నీకు కావాల్సింది ఆస్తి కదా, నేను కాదు అంటే తండ్రి అవసరం లేదు, కానీ తండ్రి సంపాదించిన ఆస్తి మాత్రం కావాలి. సో ఆస్తి తీసుకున్నాడు, కొన్ని రోజుల్లోనే అంతా అమ్మేసి డబ్బు చేసుకొని వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయాడంట. వాక్యంలో మనం చూస్తున్నాం, అతను చాలా దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే దగ్గరలో ఉంటే మళ్ళీ అక్కడ మా నాన్న వచ్చి తీసేసుకుంటాడో ఏమో అనేసి దూరంగా ఏ గోవానో, బాంబేనో, ఢిల్లీయో వెళ్ళిపోయాడు. మొత్తం ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంది, ఆ డబ్బు, నాన్న సంపాదించిన డబ్బు రోజు జల్సాలు చేస్తున్నాడు, పేకాటలో మరి ఏంటో, ఏ పందాల్లో పెట్టాడో, ఏ అమ్మాయిలతో తిరిగాడో, ఏ అబ్బాయిలతో తిరిగాడో, ఎంత తాగాడో, ఎంత తిన్నాడో హోటల్స్లో, అన్నీ మొత్తం డబ్బు ఉంటుందా అండి? అయిపోతుంది కదా. ఒక్కొక్క రోజు ఖర్చు పెడతా ఉంటే తరిగిపోతుంది డబ్బు, అలాగే ఉండదు, తరిగిపోతుంది. కొండలైనా సరే కూర్చొని తింటే కరిగిపోతాయంట. సో తెచ్చుకున్న అది 5 లక్షలో, 10 లక్షలో, 50 లక్షలో మొత్తం అయిపోయినాయి. డబ్బు ఉన్నంత వరకే నీతో స్నేహం చేస్తారండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ లోక స్నేహితులు, నీకు డబ్బు ఉందా అందరూ నీ ఫ్రెండ్సే, నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావా అందరూ నీ ఫ్రెండ్సే, నీకు జాబ్ ఉందా అందరూ నీకు ఫ్రెండ్స్ అవుతారు. ఒక్కసారి నీ జాబ్ పోయి, నువ్వు అప్పుల పాలైపోయి, నీ పేరు చెడిపోయి, నీ దగ్గర ఒక్క పైసా లేదనుకోండి, అప్పుడు ఎవరైనా నీ దగ్గరకు వస్తారా? చూడండి. ఈవెన్ బంధువులైనా అంతే, మన దగ్గర ఉన్నప్పుడే మన దగ్గరకు వస్తారు, మనం పెట్టే స్థితిలో ఉన్నప్పుడే వస్తారు. కానీ మనం అప్పుల్లో ఉంటే ఎవ్వరూ రారండి. ఎందుకంటే మనం వాళ్ళని అడుగుతాం కదా డబ్బుల్ని, ఎక్కడ మేము కనిపిస్తే మమ్మల్ని డబ్బులు అడుగుతారేమో అని అందరు తప్పించుకొని వెళ్ళిపోతారు. సో మన బంధువులు, మన స్నేహితులు ఎప్పుడైనా సరే అండి, మన మంచి స్థితిలో ఉంటేనే వాళ్ళు మనతో ఉంటారు, లేదంటే మనల్ని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. సో ఈ యొక్క చిన్న కుమారుడు, ఆయన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, కానీ ఎప్పుడైతే డబ్బు అయిపోయింది అని తెలిసిందో అందరూ అతన్ని విడిచిపెట్టి రాత్రికి రాత్రి వెళ్ళిపోయారండి. మరి నేను ఎప్పుడు అనుకుంటాను, వెళ్ళిపోయిన వాళ్ళు కనీసం ఈ అబ్బాయిని కూడా తీసుకెళ్ళొచ్చు కదా. వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళారు, అప్పుడు వీడి దగ్గర కూడా డబ్బులు అయిపోయినాయి, ఎట్లా వస్తాడు, సరే వీడిని కూడా తీసుకెళ్దాము అని
తీసుకెళ్ళొచ్చు కదా. కానీ వాళ్ళు అతనికి ఛార్జీలు పెట్టుకోవడం కూడా ఇష్టం లేదు. ఒంటరిగా అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తెల్లవారి చూస్తే అందరు వెళ్ళిపోయారు, ఈ అబ్బాయి ఒక్కడే మిగిలిపోయాడు. ఎంతో కన్నీటితో ఆకలేస్తుంది, ఏమీ లేదు, చిల్లి గవ్వలేదు, అయిపోయింది. అప్పుడు గుర్తుకొస్తుందండి. ఏం గుర్తు వస్తుంది? డాడీ గుర్తుకొస్తున్నాడు. అప్పుడు తండ్రి గుర్తుకొస్తున్నాడు. అయ్యో మా నాన్న నేను ఆకలితో ఉంటే నాకు అన్నం కలిపి తినిపించేవాడు. మా నాన్న అంత ప్రేమిస్తే నేను అలాంటి నాన్నను వదిలిపెట్టి వచ్చేసాను. నా స్నేహితులందరూ నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారని అప్పుడు అతనికి కనువిప్పు కలుగుతుందండి. ఆహారం లేదు, వెళ్ళి ఎవరి దగ్గరైనా పని చేద్దామని వెళ్తే అక్కడ పందుల దగ్గర ఆయనకి పని దొరికింది. పందుల్ని మేపే పని. చూడండి ఎంత దీనస్థితికి దిగజారిపోయాడు. ఎప్పుడైతే నీ జీవితంలో నీవు దేవునికి దూరం అవుతావో, సైతానుతో సహవాసం చేస్తావో, సాతానుడు నిన్ను పందుల దగ్గరికి తీసుకెళ్తాడు. అంటే చాలా ఎంత నీచమైన స్థితికి నిన్ను దిగజారుస్తాడు. తాగిన వాళ్ళు చూడండి, మత్తులో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద పడుతున్నారా, బురదలో పడుతున్నారా, డ్రైనేజీలో పడుతున్నారా ఏమీ తెలియదు. వాళ్ళ ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అంటే సాతానుడు ఎట్లా వాళ్ళని పడచేశాడు? ఎంజాయ్మెంట్, సంతోషం అనే స్థితిలో తీసుకెళ్ళి దానికోసం రోడ్డు మీద బురదలో పడేశాడండి. నా ప్రియమైన తమ్ముళ్ళారా, నా ప్రియమైన సహోదరులారా, దయచేసి మీ జీవితంని మీరు ఎవరికి అప్పగిస్తున్నారో ఒక్కసారి పరిశీలించుకోనండి. ఒకవేళ మీకు ఆ త్రాగుడు అలవాటు ఇంకా ఏ బలహీనత ఉన్నా ఈ యొక్క ఉపవాస దినాలలో దేవునికి సమర్పించండి, ప్రార్థన చేయండి. దేవుడు మీకు శక్తిని ఇస్తాడు. ఈ యొక్క కుమారుడు తెలుసుకున్నాడు. ఆ పందుల దగ్గర కూర్చొని ఆలోచించాడు. నా ఇంట్లో నా పని వాళ్ళకి దొరుకుతుంది సమృద్ధిగా ఆహారం, నేనేంటి, నేను అసలు ఎక్కడ ఉండాల్సిన వాడిని, ఎక్కడున్నాను, నేను చాలా తప్పు చేశాను. అదే అండి ఈ ఉపవాస దినాల్లో మనం రియలైజ్ అవ్వాల్సింది, మనం ఎక్కడ ఉండవలసిన వాళ్ళము, ఎక్కడ ఉన్నాము. నువ్వు ఏ స్థానంలో ఉండాలి, దేవుని కొరకు ఎలాంటి మంచి స్థితిలో నువ్వు ఉండాలి. కానీ సైతానుడు చెడు అలవాట్లలో పడేసి నిన్ను దీనమైన స్థితిలో, ఒక పాప స్థితిలో, నిన్ను అవమానకరమైన స్థితిలో నిన్ను పెట్టేశాడు. నీవు ఆ స్థితిని గుర్తించాలి. ఈ కుమారుడు గుర్తించాడు. కనువిప్పు కలిగింది, కళ్ళు తెరవబడ్డాయి, అతనికి బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, జ్ఞానోదయం అయింది. సో జ్ఞానోదయం అయిన తర్వాత ఆయన అక్కడే కూర్చొని నేను చచ్చిపోతా అని వెళ్ళిపోయి ఏ ట్రైన్ కిందో బస్సు కిందో పడలేదండి. చాలామంది ఫెయిల్ అయిపోయినందుకు, జాబ్ రానందుకు, మ్యారేజ్ వైఫ్ వెళ్ళిపోయినందుకు, హస్బెండ్ వదిలేసినందుకు, లేదా ఇంకేదో అయినందుకు, అప్పుల పాలైనందుకు వెళ్ళిపోయి చచ్చిపోతారు. మరి ఫెయిల్ అయిన 10th క్లాస్ ఫెయిల్ అయినందుకు వెళ్ళిపోయి చచ్చిపోతారు. ఏముంది, పోతే పోనీయండి, ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాము, జాబ్ రాలేదు, అయితే ఏంటి, మళ్ళీ ప్రయత్నిస్తాము, మళ్ళీ ట్రై చేద్దాము, మళ్ళీ రాద్దాము. ఒకే మార్గం కాదు కదా. మనం ఎన్ని చేసినా కోటి విద్యలు కూటి కొరకే. మన కడుపు నిండా ఒక పూట భోజనం దొరికితే చాలు. దానికోసం మనం ఏ రిక్షా దొక్కేవాడు పని చేయట్లేదా, ఆటో నడిపించేవాడు పని చేయట్లేదా, నీకు ఇదే కావాలి, అదే కావాలి, నాకు సాఫ్ట్వేరే కావాలి, నాకు 1,00,000 రూపాయలే శాలరీ కావాలి, 2 lakhs కావాలి అంటే నీ జీవితంలో నువ్వు పడిపోతావు. నా ప్రియమైన సహోదరి సహోదర, దేవుడు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను పైకి లేవనెత్తగలడు. కష్టాలు వచ్చాయనేసి ఏదో నువ్వు అనుకున్నది జరగలేదు, ఓకే జరగలేదు, కానీ ఇంకొకటి జరుగుతుంది. అదే జరగాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? చాలామంది నేను ఇలా అవ్వాలి, లేకపోతే ఇదిగో నేను ఈ ట్రైనింగ్ కావాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి. ఓకే, ఆ స్తోమత లేదు, అవ్వలేదు, పర్వాలేదు, దేవుడు ఇంకొక మార్గాన్ని నీకు చూపిస్తాడు. నువ్వు భయపడొద్దమ్మా, డిస్కరేజ్ అవ్వద్దు, అస్సలు నిరుత్సాహపడద్దు. ఏ పరిస్థితుల్లోనే నేను చచ్చిపోతాను అనే మాట అస్సలు నీ నోట్లో నుంచి రావద్దు. నువ్వు చనిపోతానని ధైర్యం చేస్తున్నావు కదా, అదే ధైర్యం నేను బ్రతుకుతానని ఎందుకు నువ్వు ధైర్యం చేయట్లేదు? ఎవడన్నా వచ్చి కొడతాడా? కొట్టని. చంపుతాడా? అంత ధైర్యం అయితే చేయరు కదా. అప్పులు అయిపోయి ఎవరైనా వచ్చి నేను పొడి చేసి చంపేస్తారా? చంపరు. అడుగుతారు, వచ్చి నాకు కావాలని టైం అడుగు. దేవుడు నీకు మనోధైర్యం ఉంటే, నీకు నేను బ్రతకాలి, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు అని నీకు విశ్వాసం ఉంటే తప్పకుండా నీవు జీవిస్తావు, నువ్వు ఆ సమస్యల నుంచి బయటికి వస్తావు. చావు పరిష్కారం కాదు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. నీకు ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తే
మంచి నిర్ణయం తీసుకో. ఇప్పుడు ఈ కుమారుడు అవమానంతో ఇంకా నేను ఇంటికి ఎలా వెళ్ళాలి, నా మొహం నాన్నకి ఎలా చూపించాలి, నేను చచ్చిపోతానని వెళ్ళి ఏ బావిలోనో దూకాడా, ఏ చెరువులోనో పడ్డాడా? లేదు. ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఐ విల్ గెటప్, నేను లేస్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, ఆయన అడుగుతాను, డాడీ నన్ను క్షమించు, నేను పరలోకానికి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నీ కుమారుని అనిపించుకోవడం నాకు తగదు, కానీ నీ పని వాళ్ళలో కనీసం నీ పనివాడిగా నన్ను పెట్టుకో అని నేను అడుగుతాను. ఎందుకంటే మా డాడీ చాలా మంచివాడు, మన యేసయ్య చాలా మంచివాడు, మన యేసయ్య చాలా కనికరం గలవాడు, క్షమించేవాడు. మనం పోయిన వారం చూసాం నినివే పట్టణస్థులను ఆయన ఎలా క్షమించాడు. సో ఈ చిన్న కుమారుడు మంచి నిర్ణయం తీసుకున్నాడండి. ఎప్పుడైనా సరే అండి మన లైఫ్లో అందరూ పడిపోతారు, ఎవ్వరు పడిపోని వాళ్ళు ఎవరు లేరండి. నడక నేర్చుకున్న వాళ్ళందరూ పడ్డవాళ్ళే, సైకిల్ నేర్చుకున్న వాళ్ళందరూ యాక్సిడెంట్ అయిన వాళ్ళే, కింద పడ్డ వాళ్ళే. ఎవ్వరు పడకుండా ఏది నేర్చుకోలేరు. ఒక ఫెయిలియర్ అంటే ఒక ఓటమి అయితేనే మనం తర్వాత మనం గెలుస్తాం. ఓటమి అనేది తెలియకపోతే మనం గెలవలేమండి. కాబట్టి మన జీవితంలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఒక చెడు అనుభవం కూడా మంచిదే. ఇంకొక మంచి జరగడానికి మన జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని మనం తీసుకోవాలి. ఒకవేళ నువ్వు లవ్ ఫెయిలియర్ అయిపోయావా, ఏ అమ్మాయి నన్ను మోసం చేసిందా, ఏ అబ్బాయిని మోసం చేసాడా, నువ్వు తెలుసుకో. మనుషులు ఇలా ఉంటారు, మనుషుల ప్రేమ శాశ్వతం కాదు. నెక్స్ట్ టైం ఇంకొక అమ్మాయి ఇంకొక అబ్బాయి నిన్ను మోసం చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటావు. సో ఒక ఫెయిల్ నీ జీవితంలో వచ్చింది అంటే, ఒకసారి నువ్వు పడిపోయావు అంటే ఇంకోసారి నువ్వు పడకుండా జాగ్రత్తగా ఉంటావు. సో ఆ యొక్క అనుభవం మనకి చాలా పాఠాలు నేర్పిస్తుంది ప్రియులారా. కానీ డిస్కరేజ్ అవ్వద్దు, జీవితాన్ని ముగించుకోవద్దు. ఈ యొక్క చిన్న కుమారుడిలాగా మంచి నిర్ణయం తీసుకోవాలి. నేను మళ్ళీ లేస్తాను, మళ్ళీ చదువుతాను, మళ్ళీ వెళ్తాను, మళ్ళీ ప్రయత్నం చేస్తాను, నేను వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్తానని బయలుదేరి వచ్చాడండి. ఎలా ఉన్నాడు? ఒక భిక్షగాడిలాగా ఉన్నాడు. ఆ గడ్డం పెరిగిపోయింది, మాసిపోయిన బట్టలు, దుర్వాసన, ఆ పందుల దగ్గర ఉన్నాడు. మా డాడీ నన్ను అంగీకరిస్తాడా? డాడీకి ఎప్పుడు మనము కుమారులమేనండి. మనం ఎప్పుడు కూడా దేవునికి మనం ఎలా ఉన్నా సరే మనం ఆయన బిడ్డలమే. కానీ మనలో ఉన్న పాపము ఆయనకి ఇష్టం లేదు. ఆ కుమారుడు కనిపించగానే తండ్రి ఏం చేశాడండి? పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆ మురికి వస్త్రాలతోటే, ఆ మురికిలోనే తండ్రి కుమారుని హత్తుకున్నాడు. అది తండ్రి ప్రేమ అండి. ఈ లోకంలో ఎవరైనా నీ ఫ్రెండ్ కానీ నీకు ఎవరైనా సరే నువ్వు మురికి బట్టలతో ఉంటే వచ్చి నిన్ను హత్తుకుంటారా? ఎవ్వరు హత్తుకోరు. వాళ్ళు నిన్ను టచ్ కూడా చేయరు, తాకరు కూడా తాకరు. అది ఈ లోక ప్రేమ. కానీ తండ్రి ప్రేమ అలా కాదండి. సో ఆ తండ్రి ప్రేమ నీకు కావాలా? ఈ లోక ప్రేమ నీకు కావాలా? తండ్రి ఇచ్చే సంతోషం కావాలా? ఈ లోకం ఇచ్చే సంతోషం కావాలా? డబ్బు ఇచ్చే సంతోషం కావాలా? త్రాగుడిచ్చే సంతోషం కావాలా? ఈ లోకంలో అమ్మాయిలు అబ్బాయిలు ఇచ్చే సంతోషం కావాలా? ఏది కావాలండి? ఈరోజు నిర్ణయం చేసుకోనండి. దేవుడు మనం పశ్చాత్తాపపడి తిరిగి వచ్చినట్లయితే తప్పకుండా మన పాపాలని క్షమించి మనల్ని ఆయన బిడ్డలుగా హత్తుకుంటాడు. మళ్ళీ మనల్ని తన కుమారులుగా చేర్చుకుంటాడు, విందు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు. ఆ కుమారుని ఆ యొక్క తండ్రి లోపలికి తీసుకొని విందు చేశాడు, మంచి బట్టలు ఇచ్చాడు, మంచి గోల్డ్ చైన్, గోల్డ్ రింగ్ పెట్టాడు, చెప్పులు తొడిగాడు. అది దేవుని ప్రేమ అండి. ఆ తప్పిపోయిన కుమారుడు ఇంకెవరో కాదు, నువ్వు నేను. ఆ తండ్రి ఎవరో కాదు, మన యేసయ్య. యేసయ్య మనల్ని చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు, రండి బిడ్డలారా, నేను మిమ్మల్ని క్షమిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను అని పిలుస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క లెంట్ సీజన్లో, ఈ శ్రమల దినాలలో, ఉపవాస దినాలలో మనం యేసయ్య దగ్గరికి వెళ్దాం, మారు మనసు పొందుదాం, పశ్చాత్తాపపడదాం, మన జీవితాలను ఆయనకు సమర్పించుకుందాం. ఆమెన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. తప్పిపోయిన బిడ్డలందరినీ కూడా మారు మనసు పశ్చాత్తాపం దయచేసి నీ సన్నిధికి నడిపించమని, ప్రతి బిడ్డ జీవితాన్ని మార్చమని, నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.